హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిల్ వ్లాగ్స్. ఈ రోజు మనం చేయబోయే వీడియో దుబాయ్ లాటరీ గురించి. యూఏఈ లోపల కొత్తగా లాటరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లాటరీ అనేది యూఏఈ గవర్నమెంట్ స్థాపించిన జీసీజీఆర్ఏ ఈ గేమింగ్ లైసెన్స్ అప్రూవల్ పొందిన లాటరీ అనేది డిసెంబర్ 14న దీని యొక్క మొదటి డ్రా స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఇందులో టికెట్స్ అయితే సేల్ చేస్తున్నారు. ఈ డ్రా పేరు వచ్చేసి ద యూఏఈ లాటరీ. సో ఈ లాటరీ అనేది డిసెంబర్ 14న దీని యొక్క మొదటి డ్రా అనేది దుబాయ్ యూఏఈ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మరి ఆ వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ లాటరీ యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి 100 మిలియన్స్, అంటే మన ఇండియా కరెన్సీ లోపల 230 కోట్ల పైన ఉంటుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. సో ఇంత పెద్ద ప్రైజ్ మనీ ఈ దుబాయ్ లోపల స్టార్ట్ చేయడం ఇదే మొదటిసారి. ఈ లాటరీ యొక్క టికెట్ ధర వచ్చేసి 50 dirhams ఉంటుంది. సో 50 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 1200 అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. సో అలాగే ప్రైజ్ మనీ వచ్చేసి 100 మిలియన్ dirhams, అంటే 230 కోట్ల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. అలాగే ఇందులో స్క్రాచ్ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ లాటరీ లోపల 100 మిలియన్ ప్రైజ్ మనీ ఉంది, అలాగే స్క్రాచ్ కార్డ్స్ ఉన్నాయి. మరి ఈ ప్రైజ్ మనీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగా స్టార్ట్ కాబోతున్న ద యూఏఈ లాటరీ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే ఇందులో ఉన్న ప్రైజ్ మనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా మనం ఇది ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక అందులో ద యూఏఈ లాటరీ .ae అని టైప్ చేయండి. సో టైప్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది, ద యూఏఈ లాటరీ అని. సో దానిపైన ప్రెస్ చేయండి. ద యూఏఈ లాటరీ పైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. సో 100 మిలియన్ జాక్పాట్ అని చెప్పేసి, అలాగే ఈ విధంగా మొత్తం డిస్ప్లే వస్తుంది. సో మీకు రైట్ సైడ్ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. సో ఆ లైన్స్ పైన ప్రెస్ చేశాక మీకు లాగిన్ అలాగే రిజిస్టర్ అని వచ్చింది. సో మనం కొత్త వాళ్ళం కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. రిజిస్ట్రేషన్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది, ద యూఏఈ లాటరీ, అలాగే క్రియేట్ అన్ అకౌంట్ అని. కింద 3 రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. క్రియేట్ అన్ అకౌంట్ కింద ఐడెంటిఫై ఉంది, అలాగే అడ్రస్ ఉంది, వెరిఫై ఉంది. సో ఈ 3 స్టెప్స్ మనం కంప్లీట్ చేయాలి. ముందుగా ఐడెంటిఫై ఉంది కదా, ఐడెంటిఫై కింద చూడండి ఏమేమి ఉన్నాయో. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఉంది, అలాగే లాస్ట్ నేమ్ ఉంది, కింద ఎమిరేట్స్ ఐడి నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. సో ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఫిలప్ చేయాలి. సో ముందుగా మీ యొక్క నేమ్ అనేది ఫస్ట్ నేమ్లో ఇవ్వండి, అలాగే లాస్ట్ నేమ్ ఉంది కదా, అందులో మీ యొక్క ఇంటి పేరు ఇవ్వండి. దాని కింద ఎమిరేట్స్ ఐడి, సో మీరు దుబాయ్లో ఉన్నారు కాబట్టి మీ యొక్క ఎమిరేట్స్ ఐడి నెంబర్ అనేది అందులో ఎంటర్ చేయాలి. సో దాని తర్వాత సెలెక్ట్ యువర్ బర్త్డే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అందులో ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక కింద ఫోన్ నెంబర్, దుబాయ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. కింద ఈమెయిల్ ఇచ్చి, అలాగే మీ యొక్క పాస్వర్డ్. ఈ ద యూఏఈ లాటరీకి మీరు కొత్తగా ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోండి. సో పాస్వర్డ్ అనేది ఇచ్చాక కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా, అందులో టిక్ మార్క్ ఇవ్వండి. అలాగే కింద చిన్న బాక్స్ ఉంది, సో ఆ బాక్స్ లోపల మీరు టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ ఉంది కదా, ఆ నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తే మీకు ఈ ఐడెంటిఫై ఒక స్టెప్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఫినిష్ అయ్యి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే అడ్రస్ ఉంటుంది. సో అడ్రస్ లోపల మీరు దుబాయ్లో ఉంటున్న అడ్రస్ అనేది ఇందులో ఫిలప్ చేయాలి. సో మీరు యొక్క దుబాయ్ అడ్రస్, స్ట్రీట్ అనేది ఇందులో ఫిలప్ చేయాలి. సో ఫిలప్ చేశాక కింద కన్ఫర్మ్ ఉంటుంది, కన్ఫర్మ్ అనేది ప్రెస్ చేయండి. సో కన్ఫర్మ్ ప్రెస్ చేశాక మూడవ స్టెప్ వెరిఫై, వెరిఫైలోకి వెళ్తుంది. వెరిఫై లోపల, వెరిఫై అంటే అందులో మీ యొక్క ఫేస్ అనేది రికార్డ్ అవుతుంది. సో మీరు కెమెరా ఆన్ చేసి సో మీ యొక్క ఫేస్ అనేది రికార్డ్ చేసుకుంటుంది. సో రికార్డ్ చేశాక మీ యొక్క అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది. ద యూఏఈ లాటరీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా మనం రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి సో మళ్ళీ ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, ద యూఏఈ .లాటరీ అని టైప్ చేయండి. సో మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. సో దానిపైన ప్రెస్ చేయండి ద యూఏఈ లాటరీ పైన. సో డిస్ప్లే ఈ విధంగా వస్తుంది కదా. సో వచ్చిన తర్వాత పైన రైట్ సైడ్ లోపల 3 లైన్స్ ఉన్నాయి కదా, సో అందులో ప్రెస్ చేయండి. సో ఆ లైన్స్ పైన ప్రెస్ చేశాక మీకు లాగిన్ రిజిస్టర్ అడిగింది. మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి సో లాగిన్ బటన్ పైన ప్రెస్ చేయండి. లాగిన్ పైన ప్రెస్ చేశాక దుబాయ్ మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ అడుగుతుంది. మీరు ఇందులో ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. సో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, అలాగే కింద మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఇచ్చి ఎంటర్ చేయండి. ఈ మొబైల్ నెంబర్ అలాగే మీరు ఇచ్చిన పాస్వర్డ్ అందులో ఎంటర్ చేసి కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన టిక్ మార్క్ ఇవ్వండి. సో టిక్ మార్క్ ఇచ్చి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయ్యాక
మీకు ద యూఐ లాటరీ డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. 100 మిలియన్ దరమ్స్ జాక్ పాట్ అని చెప్పేసి, సో అలాగే టికెట్ ధర 50 దరమ్స్, సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ద యూఐ లాటరీ. సో ఇందులో 1 to 31 డేస్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు 1 to 31 డేస్, అలాగే కింద 1 to 12 మంత్స్ నెంబర్స్ ఉంటాయి. సో ఇందులో మనం పైన 1 to 31 డేస్ ఉన్నాయి కదా, ఈ 1 to 31 నెంబర్స్ లోపల మనం ఏమైనా 6 నెంబర్లు సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే కింద 1 to 12 మంత్స్ నెంబర్స్ ఉన్నాయి కదా, అందులో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూపించాను చూడండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 1 to 31 డేస్ లోపల 6 నెంబర్లు, అలాగే 1 to 12 మంత్ లోపల ఒక నెంబర్ కదా. మరి దీని యొక్క ప్రైజ్ మనీ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రైజ్ మనీ యొక్క వివరాలు క్లియర్గా తెలుసుకుందాం. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 1 to 31 డేస్ లోపల 6 నెంబర్లు, అలాగే మంత్ లోపల 1 to 12 నెంబర్స్ లోపల ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. మీరు పైన సెలెక్ట్ చేసుకున్న 6 నెంబర్లు, కింద సెలెక్ట్ చేసుకున్న ఒక నెంబర్, ఇవి కరెక్ట్ మ్యాచ్ అయితేనే రిజల్ట్ లోపల ఇవి కరెక్ట్ మ్యాచ్ అయితేనే మీకు 100 మిలియన్ దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. అంటే మన కరెన్సీ లోపల 230 కోట్ల మనీ ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న పైన 6 నెంబర్లకు 6 నెంబర్లు మ్యాచ్ అయ్యి కింద సెలెక్ట్ చేసుకున్న మంత్ లోపల ఆ నెంబర్ కూడా మ్యాచ్ కాకుంటే మీకు 1 మిలియన్ దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. సో 1 మిలియన్ దరమ్స్ అంటే మన కరెన్సీ లోపల 2,30,00,000 లోపల అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 6 నెంబర్ లోపల 5 నెంబర్లు మ్యాచ్ అయ్యి కింద మంత్ లోపల ఒక నెంబర్ మ్యాచ్ అయితే మీకు 1,00,000 దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. సో 1,00,000 దరమ్స్ అంటే మన కరెన్సీ లోపల 23 లక్షలు అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. ఒకవేళ పైన డేస్ ఉన్నాయి కదా, అందులో 5 నెంబర్లు మ్యాచ్ అయ్యి కింది నెంబర్ మ్యాచ్ కాకుండా కానీ మీకు 1,000 దరమ్స్ అయితే ప్రైజ్ మనీ ఉంటుంది. సో 1,000 దరమ్స్ అంటే మన కరెన్సీ లోపల 23,000 పైన అవుతుంది. సో అలాగే ఒకవేళ 5 నెంబర్స్ మ్యాచ్ కాకుండా కానీ 4 నెంబర్స్ మ్యాచ్ అయ్యి కింద మంత్ లోపల ఒక నెంబర్ మ్యాచ్ అయినా కానీ మీకు 1,000 దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. ఒకవేళ 4 నెంబర్స్ మ్యాచ్ కాకుండా కానీ 3 నెంబర్స్ మ్యాచ్ అయినా, 2 నెంబర్స్ మ్యాచ్ అయినా, 1 నెంబర్స్ మ్యాచ్ అయినా కానీ ఇక్కడ కింద మంత్ లోపల ఆ నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ నెంబర్ కూడా మ్యాచ్ కావాలి. వీటితో మ్యాచ్ అయితేనే మీకు 100 దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఈ విధంగా దీని యొక్క ప్రైజ్ మనీ ఉంటుంది. మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రైజ్ మనీ వివరాలు ఎట్లా ఉంటుందంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న పైన ఈ 1 to 31 డేస్ లోపల 6 నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో 6 నెంబర్లకు 6 నెంబర్ సెలెక్ట్ కావాలి. కింద 1 to 12 మంత్స్ లోపల అందులో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, అందులో కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ అనేది రిజల్ట్ లోపల రావాలి. సో మీరు పైన సెలెక్ట్ చేసుకున్న 6 నెంబర్లు రిజల్ట్ లోపల రావాలి, కింద సెలెక్ట్ చేసుకున్న ఒక నెంబర్ కూడా రిజల్ట్ లోపల రావాలి. సో వస్తేనే మీకు ఈ అమౌంట్ ప్రైజ్ మనీ అనేది మీకు రావడం జరుగుతుంది. వీటితో పాటు ప్రతి వారం 7 మెంబర్స్కు 1,00,000 దరమ్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు లక్కీ 7 నెంబర్స్ అని. సో మనకు ఒకవేళ ఈ నెంబర్స్ మ్యాచ్ కాకుండా కానీ పైన ఈ లక్కీ 7 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో కూడా మనకు విన్ అయ్యే అవకాశం ఉంది. సో అందులో విన్ అయితే 7 మెంబర్స్ కలిసి 1,00,000 దరమ్స్. 1,00,000 దరమ్స్ అంటే మన కరెన్సీ లోపల 23 లక్షల రూపాయలు అవుతుంది. సో ఈ 23 లక్షలు అనేది ప్రతి వారం ఈ 7 మెంబర్స్కు ఇవ్వడం జరుగుతుంది. ద యూఐ లాటరీ, ఈ కొత్త లాటరీ వాళ్ళు ఈ విధంగా 100 మిలియన్ ప్రైజ్ మనీతో పాటు స్క్రాచ్ కార్డ్స్ కూడా ఓపెన్ చేశారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద స్క్రాచ్ కార్డ్స్, గోల్డెన్ 7, మెగా సేల్స్, కాపర్ కప్స్, అలాగే ఓయాసిస్ బొనాంజా అని చెప్పేసి ఈ విధంగా 4 రకాల స్క్రాచ్ కార్డ్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ 7. సో దీని టికెట్ ధర 50 దరమ్స్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మెగా సేల్స్ 20 దరమ్స్ దీని యొక్క టికెట్ ధర. థర్డ్ వన్ వచ్చేసి కాపర్ కప్స్ అని చెప్పేసి 10 దరమ్స్. నాలుగోది ఓయాసిస్ బొనాంజా. సో దీని యొక్క టికెట్ ధర వచ్చేసి 5 దరమ్స్ ఉంటుంది. ఈ విధంగా 4 రకాల స్క్రాచ్ కార్డ్స్ అయితే ఉంటాయి. గోల్డెన్ 7, సో 50 దరమ్స్ పెట్టి టికెట్ స్క్రాచ్ కార్డ్ కొంటే మనం విన్ అయితే 1 మిలియన్ దరమ్స్ వరకు మనం విన్ కావచ్చు ఈ స్క్రాచ్ కార్డ్ లోపల. సో అలాగే సెకండ్ వచ్చేసి మెగా సేల్స్ 20 దరమ్స్ పెట్టి ఈ స్క్రాచ్ కార్డ్ కొంటే ఇందులో 3 lakhs దరమ్స్ వరకు విన్ కావచ్చు. అలాగే మూడోది కాపర్ కప్స్, దీని యొక్క టికెట్ ధర 10 దరమ్స్ ఉంటుంది. 10 దరమ్స్ పెట్టి మనం స్క్రాచ్ కార్డ్ కొంటే 1,00,000 దరమ్స్ అనేది మనం ఇందులో విన్ కావచ్చు. సో అలాగే నాలుగోది ఓయాసిస్ బొనాంజా, సో 5 దరమ్స్ ఉంటుంది. ఇందులో మనం 50,000 దరమ్స్ వరకు విన్ కావచ్చు. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, మనం స్క్రాచ్ కార్డ్ కొని దానిపైన స్క్రాచ్ చేస్తే అందులో నెంబర్స్ మ్యాచ్ అయితే మనకు ఇంత అమౌంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 దరమ్స్కు స్క్రాచ్ కార్డ్ తీసుకుందాం. స్క్రాచ్ కార్డ్ తీసుకొని దాన్ని స్క్రాచ్ చేయాలి. స్క్రాచ్ చేస్తే పైన ఉన్న నెంబర్స్ లోపల
కింద ఉన్న నెంబర్స్ మ్యాచ్ కావాలి. సో మీరు ఆ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. సో ఈ విధంగా పైన ఉన్న 2 నెంబర్స్ లోపల ఒక నెంబర్ కింద మ్యాచ్ అయినా కానీ దాని కింద అమౌంట్ అనేది ఉంటుంది. సో అమౌంట్ అనేది మనం విన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా స్క్రాచ్ కార్డ్ అనేది ఉంటుంది. దీని యొక్క మొదటి డ్రా డిసెంబర్ 14న స్టార్ట్ అవుతుంది. ప్రతి శనివారం రాత్రి 8:30 దీని యొక్క డ్రా అనేది ఉంటుంది. సో మీరు ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్ లైవ్, ఇన్స్టాగ్రామ్ లోపల దీని యొక్క లైవ్ అనేది చూడొచ్చు. ద యూఏఈ లాటరీ అనేది, ఈ లాటరీ అనేది కేవలం దుబాయ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. సో ఇండియా నుండి ఈ యొక్క లాటరీ అనేది మీరు బై చేయరాదు. ఎందుకంటే ఈ లాటరీ మనం రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే దుబాయ్లో ఉన్న ఎమిరేట్స్ ఐడి, సో ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఐడి ఉంటే మాత్రమే ఈ యొక్క లాటరీ అనేది మనం రిజిస్టర్ చేసుకోగలం. సో కాబట్టి ఇండియా నుండి ఈ యొక్క లాటరీ అనేది మనం రిజిస్టర్ చేసుకోలేము. యూఏఈలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క లాటరీ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.